గమనించట్లా మీరు. ఆ గమనించిన దేహాన్ని గమనిస్తున్నారు, మనసును గమనిస్తున్నారు, కానీ మనసు దేహాన్ని గమనిస్తారు. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ త్రిగుణాలు అన్ని దేహ బుద్ధితో మాట్లాడుతున్నారు. ఆ దేహ బుద్ధి ఎప్పుడు ఏంటో అంటే అనేక రకాలతో ఉంది. కానీ దేవుడి బుద్ధితో మాట్లాడి నా దేవుడికో నీ దేవుడికో జాతి ఇవన్నీ భేద బుద్ధి. అభేద బుద్ధి ఎలా వస్తుంది? నువ్వు తెలుసుకో. మరి తెలివి ఉందిగా, కొత్తగా తెలుసుకోవడం ఎందుకు? నీ దేహం నీకుంది, చేస్తుంది. దేహాన్ని కొత్తగా తెలుసుకునేవాడు తపస్సు చేసేవాడైనా ఉన్నాడా? నిద్రను కొత్తగా తెలుసుకుంటాడా? కళ కొత్త తెలుసుకుంటాడా? మెలుగుని కొత్తగా తెలుసుకుంటాడా? నడవటం, ఏడవటం, దేన్ని కొత్తగా తెలుసుకోవడం. ఉన్నదాన్ని వాడుకోవటమే. అప్పుడు నేను నా నెలల శబ్దంతో, నేను శబ్దాలు ఉంది ఉనికితో, అనుభవంతో, ఆనందంతో, మౌనంతో పరిపడం. ఒక శబ్దం చూడండి, ఆనందం శబ్దం. అష్టాలని ఆనందం అంటే ఆనందం కావాలిగా, నిత్యానందం ఎప్పుడు ఉండాలి. అప్పుడు ఆనందాన్ని గమనించేవాడు ఎవరు? సాక్షి. సాక్షి మాట్లాడు. ఆనందాన్ని అనిపించింది అనుభవం మాట్లాడు. ఆనందం ఉనికి మాట్లాడు. అప్పుడు ఏంటి? నువ్వు కళ్ళు మూసినా తెరిచిన ఆనందాన్ని స్వయం ప్రభావంతో సూచన అవగాహనతో, ఈ నిర్గుణ చైతన్య స్వానుభవంతో మీరున్నారని మీకే ఉనికింది. అంటే ఉనికి అవగాహనతో ఎరుక, స్వహ, అవేర్నెస్, కాన్షియస్ ఎలా సహజంగా ఉందో ఉనికితో ఎరుక ఎలా ఉంది? ఆనందంగా ఉంది. ఉనికి ఎరుక ఎలా ఉంది? చిత్త పదార్థం అంటే చైతన్యం. చైతన్యం ఎలా ఉంది? ఉనికితోంది. ఉనికి సత్యచిత్త ఆనందాలు ఎలా ఉన్నాయి? మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛతో, స్వయంగా ఉంది అనే సూచన మీకు ఇచ్చా. ఈ సూచనకి సాధన లెక్కలేదు. ఎందుకు అవసరం? వెళ్తున్నా గాలి వీచింది, గుర్తించి గమనించావు. దాని సూచన ఎందుకు? స్కూటర్ నడుపుతున్నావు, సడన్ బ్రేక్ వేసావు, జారిపడ్డావు, ఇవన్నీ అటువంటి అంటే నీతో నిమిత్తం లేకుండా నీ లోపల బయట అన్ని అవయవాలు వాటి వలన అవి చేస్తాయి. గుండె కొట్టుకుంటున్న ప్రాణశక్తి. మరి నిద్ర పెట్టేటప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుంది? తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుంది? ఏ సైంటిస్ట్ అయినా తినడానికి ఆహారం వెళ్తుంది, ఎక్కడ మొక్కలు అవ్వాలి, ఏ పాటకి ఏది కావాలని అటువంటి జరుగుతుందా? దీని మూలాలు ఎవరైనా చెప్పగలరా? కుదరదు. కనిపెట్టుట శాస్త్రము, విజ్ఞానం అన్నది లేనే లేదు. కానీ విజ్ఞానం ఉందని ఒప్పుకోవాలి. మీరు ప్రయత్నం లేకుండా మీరు ఎక్కడి నుంచి రాలేదా? ప్రయత్నంతో వెళ్తారా? ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్తారుగా? అయితే నేను పుట్టుకు ఎక్కడ చెప్పండి? నేను అనే సత్యం ఎక్కడ పుట్టింది? కళ్ళు మూసుకొని తెచ్చిన ఆకాశం. ఆకాశంతో నేను ఉందిగా. అది స్థూల ఆకాశం అంటే భూతాకాశం. అంటే స్థూలలో కంటికి గుర్తించే సృష్టి ఉంది. అనుబంధాలు ఉన్నాయి. వీటితో అనుబంధాలు ఎప్పుడు ఏర్పడే? సృష్టితో సంబంధం. ఇక నీ భార్య పిల్లలతో పుట్టితో లేవు కదా, తల్లిదండ్రులు అనుబంధాలన్నీ ఉన్నాయా? వచ్చింది. ఈ వచ్చే వాటి గురించి ప్రశ్నించిన ఇవన్నీ ఎంత ఒత్తిడిగా ఉన్నా నీవుగా ఉండవచ్చు. అలాగా గమనించావని గమనించు, స్వయం గమనిక. గుర్తించావని గుర్తించు, స్వయం స్థితి. తెలుసుకోవాలని తెలుసుకో, స్వయం జ్ఞానం. స్వయం అస్తిత్వంతో, ఉనికితో, స్వయం ఎరుకతో, స్వయం ఆనందంతో, స్వయం పరిపూర్ణంగా, మౌనంగా నీవు ఉన్నావని నీకే సహజంగా అవగాహన కొత్తగా లేదు, ఉన్నది. కాబట్టి సహజ మౌన స్థితిని, సహజ ఆనంద స్థితిని, సహజ ఉనికి స్థితిని, సహజ పరిపూర్ణ స్థితిని, సహజ స్వేచ్ఛ స్థితిని సూచన అంటే ఏంటి? కళ్ళు తెచ్చావు, ఆకాశం దర్శనం అంతే. సూర్యుడు దర్శనం 3 రోజులతో సూర్యుడు కనబడలేదు. అమ్మాయి సూర్యుడు దర్శనం ప్రత్యక్షం అంటే నీవు దేహ దర్శనంగా అనుభవాలు ఎలా ఉన్నావు? నీ దేహ దర్శనం ఆత్మ దర్శనం ఉంటున్నా, అహంకార దర్శనం కాదు. శబ్దం అనుభవం, స్పర్శ అనుభవం, భావన అనుభవం. మరి అన్ని అనుభవం ఉన్న దాన్ని అనుభవంలో స్వయం సాక్షాత్కారం అంటే స్వయంగా గమనించి గుర్తించే లక్ష్యంతో తాను అట్లాగే ఉన్నాడు. అట్టుంటే సహజమని గురు సూచనతో అంటే నిర్గుణ స్వామి యొక్క సేవాభావంతో సరళంగా, సూటిగా, స్పష్టంగా, తిన్నగా నిన్ను గమనించి అవగతం చేసుకో. అది భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, యోగం కావచ్చు, ఆస్తికత్వం, నాస్తి ఎలా ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా ఈ స్వామి అంటే ఎవరికి వారే మానవుడు స్వయంగా గుర్తించి గమనించి ఊరుకుంటే చాలు, ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఇది మాత్రం నేను కనిపెట్టలా, ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తున్నా. అలా వాళ్ళు చెప్పారు చెప్పలేదు, నాకు అనవసరం. ఎరుకుంది, మీరు ఇచ్చారు, అది చెప్తారు. గుర్తించగలుగుతా. ఆకలి వేస్తుంది, అమ్మ ఆకలి అంటాం. కూర్చోవాలి, నొప్పిగా ఉంది సార్, ఇవి అందరూ ఇవ్వట్లేదుగా. మీరు పిలుస్తున్నారని రాగా వస్తాడు ఎప్పుడు అడుకోండి. ఈ అల్లుడు పాచల్లుడు
ఒక కొత్తడు రుచి పాతాడు. రకరకాల బంధువులు మిత్రులు అందరూ మేము మనకి షేర్ చేసుకోరు, నన్ను అసలు షేర్ చేసుకో, కానీ నన్ను చేసుకుంటారు. కాబట్టి నేను ఈ భావంతో ఉండను. శత్రుడైనా మిత్రుడైనా నాకు అనవసరం. వచ్చిన అన్న ప్రసాదం ముఖ్యంగా పోతుంది.